పగ. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. ప్రఖ్యాత డిటెక్టివ్ నర్సన్ చదువుతున్న పుస్తకాన్ని మూసేసి బల్లమీద పెట్టి లేచాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని స్టాండ్ వద్దకు వెళ్ళి కోటందుకొని తొడుక్కున్నాడు. టెలిఫోన్ రింగ్ అయింది. గబగబా బల్ల దగ్గరకు వచ్చి రిసీవర్ అందుకొని ఎస్, నర్సన్ స్పీకింగ్ అని అన్నాడు. అర నిమిషం పాటు అవతల నుంచి చెప్పింది విని ఎస్, వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి రిసీవర్ పెట్టేశాడు. బల్ల సొరుగు తెరిచి రివాల్వర్ తీసి కోట్ జేబులో పెట్టుకుని గబగబా బయటికి నడిచాడు. పావుగంట తర్వాత హోటల్ సవేరా ముందు కారాపి లిఫ్ట్లో రూఫ్ గార్డెన్లో చేరుకున్నాడు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన రూఫ్ గార్డెన్ సందడిగా ఉన్నది. ఏదో పార్టీ జరుగుతోంది. అందులో పాల్గొన్న వాళ్ళందరూ అతనికి తెలిసిన వాళ్లే, బాగా పరిచయస్తులే. ఒకరిద్దరు మంత్రులు, కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. హలో హలో అని చాలామంది పలకరిస్తున్నారు. చిరునవ్వుతో వాళ్లందరినీ విష్ చేస్తున్నాడు నర్సన్. బేరర్ ఎదురు వచ్చి అతన్ని ఆహ్వానించి ఓ మూల విడిగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఎవరి గొడవలో వాళ్లు మునిగిపోయారు. అర నిమిషం గడిచింది. ఫుల్ సూట్లో ఉన్న ఓ మనిషి నర్సన్ కూర్చున్న బల్ల పక్కన్నుంచి వెళ్తూ మిస్టర్ నర్సన్, నాతో రండి అని అతనికి మాత్రమే వినపడేంత మెల్లిగా అన్నాడు. ఏదో పనున్నట్లు లేచి నిలబడి నర్సన్ అతన్ని అనుసరించాడు. ఎవరూ వాళ్లను గమనించలేదు. ఒకరిద్దరు వాళ్లను చూసినా పట్టించుకోలేదు. రూఫ్ గార్డెన్లో నుంచి బయటపడి ఇద్దరు ఏసీ రూమ్స్ ఉన్న గదుల వైపు నడిచారు. ఆ మనిషి ఓ ఎయిర్ కండిషన్ గది ముందు ఆగి తలుపు తెరిచి పట్టుకుని లోపలికి వెళ్ళండి అని అన్నాడు. నర్సన్ తల పంకిస్తూ లోపల అడుగుపెట్టాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. నర్సన్ నవ్వి ఏమిటింత సీక్రెట్, మళ్ళీ ఏదైనా సీరియస్సా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ మొహంలో చిరునవ్వు మాయమైంది. కనురెప్పలు బరువుగా వాల్చి రండి కూర్చోండి, అవును సీరియస్ విషయమే, కానీ దేశానికి కాదు అని నెమ్మదిగా అన్నాడు. మరి నాకా అంటూ నర్సన్ బిగ్గరగా నవ్వాడు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ చివాల్న తలెత్తి సూటిగా అతని కళ్లలోకి చూస్తూ నిజం చెప్పండి, మీకు దివ్య దృష్టి లాంటిదేదైనా ఉన్నదా అని డైరెక్ట్గా ప్రశ్నించాడు. నర్సన్ అదిరిపడ్డాడు. ఆయన ప్రశ్నలోని ఆంతర్యాన్ని ఊహించుకుంటూ ఇంతకీ మీకెందుకొచ్చిందా అనుమానం అని అడిగాడు. అందుకే ఈ విషయం మీతో చెప్పాలని ఆరాటపడుతూ ఇంత దూరం పరిగెత్తుకు వచ్చానో. అదే మాట మీ నోటంట విన్నందుకే. మీరు అన్నది కరెక్టే, ఎవడో మీ మీద పగబట్టాడు. ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మిమ్మల్ని చంపుతానని ప్రభుత్వానికి హెచ్చరిక పంపాడు. నర్సన్ నిర్ఘాంతపోయాడు. ఎవడో తన మీద పగబట్టాడా? ఈ రాత్రి 12 గంటలకి చంపుతాడా? అలా అని ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడా? క్షణంలో తేరుకొని నర్సన్ గట్టిగా నవ్వసాగాడు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ విసుగ్గా మొహం చిట్లించి అలా నవ్వకండి, మీకిది జోక్గానే ఉండవచ్చు, కానీ సీరియస్గా తీసుకొని ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని అన్నాడు. నర్సన్ చటుక్కున నవ్వాపి జోక్ కాకపోతే మరేమిటండి మిస్టర్ రావ్, ఎవడో నా మీద పగబట్టడమేమిటి? నన్ను చంపుతానని బెదిరిస్తూ ప్రభుత్వానికి హెచ్చరించడమేమిటి? పగ తీర్చుకోవాల్సిన వాణ్ణి నేనైతే నాకు తెలియపరచకపోవడమేమిటి? మీరింత హడావిడి చేయడమేమిటి అని అడిగాడు. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ప్రాణాలంటే లెక్కలేదు మీకు. అందుకే ఎవడో చంపబోతున్నాడని విని కూడా ఇంత కులాసాగా నవ్వగలుగుతున్నారు. మీ ప్రాణాల విలువ మీకు తెలియకపోయినా మాకు తెలుసు. అందుకే ఈ తాపత్రయం. ప్రధానమంత్రికి వచ్చిన ఈ 2 ఉత్తరాలు చదవండి, అర్థమవుతుంది అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అన్నాడు. ఆ 2 ఉత్తరాలని నర్సన్ అందుకున్నాడు. పావుఠావు సైజ్ తెల్ల కాగితాల మీద ఇంగ్లీష్లో టైప్ చేయబడ్డ ఉత్తరాలవి. మొదటి ఉత్తరంలో భారతదేశ ప్రధానమంత్రికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిటెక్టివ్ నర్సన్ మీద పగబట్టాను. అతడు నాకు తీరని ద్రోహం చేశాడు. ఘోరంగా అవమానించి పరాభవించాడు. అందుకే పగబట్టాను. ఈ నెల 25వ తేదీ రాత్రి సరిగ్గా 12 గంటలకు అతడు సప్త సముద్రాల అడుగున దాక్కున్నా పట్టుకొని చంపేస్తాను. నా పగ తీర్చుకుంటాను. మీరు గాని మీ ప్రభుత్వ అధికారులు గాని ఈ హత్యను ఆపలేరు. కింద సంతకం లేదు. రెండో ఉత్తరంలో భారత ప్రధానికి ఎల్లుండి 25వ తేదీ, అంటే ఈ ఉత్తరం మీకందిన తర్వాత 36 గంటల్లో డిటెక్టివ్ నర్సన్ నా చేతిలో మరణిస్తాడు.
మీరు ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఈ హత్యను ఆపలేరు. అతడు నా చేతిలో చావక తప్పదు. నేనెవరో అతనికి తెలిసినా ఏమాత్రం ఊహించలేడు. పగబట్టి అతన్ని చంపుతున్నాను. 25వ తేదీ రాత్రి సరిగ్గా 12 గంటలకి. రెండో ఉత్తరంలో కూడా సంతకం లేదు. ఉత్తరాల్ని చదివిన తర్వాత నర్సన్ తలెత్తి అయితే అని చిరాగ్గా అన్నాడు. ఈవేళ 25వ తేదీ. ఈ రాత్రి 12 గంటలకే వాడు మిమ్మల్ని చంపుతానన్నది. మొదటి ఉత్తరాన్ని ఖాతరు చేయకపోయినా నిన్న మధ్యాహ్నం రెండో ఉత్తరం అందగానే ప్రధాని నన్ను పిలిపించి మీ రక్షణ బాధ్యత నాకప్పగించారు. వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చాను. అయితే ఈ విషయం బయటపెట్టి అనవసరంగా రాద్ధాంతం చేయడం నాకిష్టం లేదు. అందుకని అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అంటూ ఉండగానే అందుకని అని నర్సన్ చిరుకోపంతో ప్రశ్నించాడు. అందుకనే ముందుగా మీకు ఈ విషయం తెలియపరచకుండా నేననుకున్న పద్ధతిలో ఏర్పాటు చేశాను. రూఫ్ గార్డెన్లో విందు జరుగుతున్నది. ఆ విందు ఎవరికి ఎవరిస్తున్నారో ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. ఆ విందులో పాల్గొన్న వాళ్లలో సగం మందికి పైగా మా ఏజెంట్లు. మీరు నేను ఆ విందులో పాల్గొని రాత్రి 1 గంట వరకు గడుపుతాం. కొన్ని వందల కళ్ళు రెప్పవాల్చకుండా మిమ్మల్ని కనిపెడుతూ ఉంటాయి. ఎవడైనా మీకు అపకారం తలపెట్టడానికి ప్రయత్నించాడా ఎక్కడివాడక్కడ నేల కూలుతాడు. ఇంతమందిలోకి వచ్చి మిమ్మల్ని ఆ మనిషి ఎలా చంపుతాడో చూస్తాం అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అన్నాడు. చస్తే ఏం అంటూ డిటెక్టివ్ నర్సన్ లేచాడు. సీరియస్గా అటు ఇటు పచార్లు చేస్తూ ఎవడో బెదిరిస్తూ 2 ఉత్తరాలు రాశాడు. అవి ఉత్త బెదిరింపు ఉత్తరాలు లేక నిజంగానే చంపడానికి రాశాడో తెలియదు. నన్ను చంపుతానని వార్నింగ్ ఇస్తున్నా నా మీద ఇంత పగ పెంచుకున్నవాడు ఆ విషయం నాకసలు తెలియపరచలేదు. అయినా మీరు పనిగట్టుకొని ఇంత దూరం వచ్చి ఇన్ని ఏర్పాట్లు చేసి ఏదో మాట్లాడాలి రమ్మంటూ నాకు ఫోన్ చేశారు. మీరింత భయస్థులని గ్రహిస్తే ఆ మనిషికి నిజంగా నన్ను చంపే ఉద్దేశం లేకపోయినా ఇప్పుడు చంపడానికి తయారవుతాడు. ఇలా మీ అందరి మధ్య దాక్కొని ప్రాణాలు కాపాడుకునే బదులు ఆ మనిషి చేతిలో చస్తే ఏం? దేశం గొడ్డుపోయిందా? నన్ను మించిన మేధావులు మీకు దొరకరా? ఎందుకింత తొందరపడి ఇన్ని ఏర్పాట్లు చేశారు? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత నవ్వుల పాలవుతామో కాస్త ఆలోచించారా? ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా అని డిటెక్టివ్ నర్సన్ కటువుగా ప్రశ్నించాడు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ ఏర్పాట్లు చేశాం. మిమ్మల్ని మించిన మేధావులు 1,00,000 మంది ఉండవచ్చు. కానీ మీ వంటి వారు మాత్రం మీరొక్కరే. దేశ ప్రజలకి మీరు అవసరం. అందువల్ల ఇలా చెయ్యక తప్పలేదు. దయచేసి ఈ విషయంలో మీరు అడ్డు చెప్పకండి. ఈ ఉత్తరాలు కేవలం బెదిరింపులు కావడమే మేము కోరుకుంటున్నాం. అయినా మిమ్మల్ని పోగొట్టుకోవడం సారీ, ఆ మాట నేననలేను. దయచేసి ఈ రాత్రి 1 గంట వరకు మరే ప్రశ్న వేయకుండా మాతో మా మధ్య గడపండి. కేవలం మా తృప్తి కోసం ప్లీజ్ అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అన్నాడు. మై డియర్ రావ్, మీరంతా ఎందుకు కంగారుపడి బెదిరిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మృత్యువు రాసిపెట్టి ఉంటే మీరెన్ని కట్టుదిట్టాలు చేసినా అది నన్ను కబళించకమానదు. ఆల్ రైట్, మీ మాట ఎందుకు కాదనాలి? నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాకపోయినా కేవలం మీకోసం ఈ రాత్రికి మీరు చెప్పినట్లు వింటాను అని డిటెక్టివ్ నర్సన్ అన్నాడు. థ్యాంక్స్, ఆ మాత్రం చాలు. పదండి. రూఫ్ గార్డెన్స్లో అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అన్నాడు. ఇద్దరూ గదిలో నుంచి బయటికి వచ్చారు. నిశ్శబ్దంగా ఉన్న నడవాలో అడుగు వేస్తున్నారు. అంతలో హఠాత్తుగా లైట్లారిపోయాయి. రూఫ్ గార్డెన్స్లో నుంచి ధనధనమని పేలుళ్ళు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. కుర్చీలు, బల్లలు తోస్తున్న చప్పుడైంది. మిస్టర్ నర్సన్ అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ కంగారుగా పిలిచాడు. అని అస్పష్టంగా నర్సన్ మూలుగు వినిపించింది. ఎక్కడున్నారు మీరు? ఏమైంది అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ గాబరాగా అరిచాడు. జేబులో నుంచి రివాల్వర్ తీశాడు. జవాబు లేదు. నర్సన్ గొంతు వినిపించలేదు. ఏం జరిగింది అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అడుగుతూ ఒక్క అడుగు వేశాడు. మరుక్షణం అతని తల మీద బరువుగా ఏదో పడింది. పైకప్పు కూలిపడినంత బరువు. నిలువలేక నిలువున నేల కూలిపోయాడు. ఇదిలా ఉండగా వాట్? నర్సన్ గారిని చంపుతానని ఎవడో బెదిరించాడా? ఆయన్ని ఎత్తుకుపోయాడా? వస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేసి కృపాల్ చివాల్న వెనక్కు తిరిగాడు.
మేజా బల్ల సొరుగులో నుంచి రివాల్వర్ తీసి జేబులో పెట్టుకొని బయటకు పరిగెత్తాడు. అర నిమిషంలో స్టాండర్డ్ కార్ బయలుదేరింది. పటపట పళ్ళు కొరుకుతున్నాడు కృపాల్. అతని కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. ఆవేశంతో కళ్ళు ఎర్రగా అయ్యాయి. డిటెక్టివ్ నర్సన్ మీద పగబట్టిన వాడెవడు? అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాడు? హోటల్ సవేరాలో అంతమంది మధ్య నుంచి ఎలా ఎత్తుకుపోగలిగాడు? ఏ బుట్టలోనో చంకలోనో పెట్టుకుపోవడానికి నర్సన్ పసిపిల్లవాడేమీ కాదు. అంతమంది స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ల కన్నుగప్పి ఎలా ఎత్తుకుపోగలిగాడు? కృపాల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. స్టీరింగ్ వీల్ అతని చేతుల మధ్య గిరగిరా తిరుగుతోంది. 60 మైళ్ల స్పీడ్తో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. హోటల్ సవేరా నగరపు నడిబొడ్డున విశాలమైన ప్రదేశంలో ఇటీవలే నిర్మించబడింది. 5 అంతస్తుల అధునాతన టూరిస్టు హోటల్ అది. ప్రతి అంతస్తులోనూ 6 బయట డైనింగ్ హాల్స్ ఉన్నాయి. ఆఖరి అంతస్తులో రూఫ్ గార్డెన్ ఉన్నది. అలాంటి హోటల్లో నుంచి 5 అంతస్తులు దాటించి అంతమంది అధికారుల కళ్ళు గప్పి ఓ మనిషిని అపహరించుకుపోవడం ఎలా సాధ్యం? అందులోనూ డిటెక్టివ్ నర్సన్ని ఎత్తుకుపోవడం అంటే మాటలా? ఇందులో ఏదో మిస్టరీ ఉండి తీరాలి. అదేమిటో కనిపెట్టి ఏ ఆపద సంభవించకముందే నర్సన్ని కాపాడుకోవాలి. సరిగ్గా 7 నిమిషాల్లో హోటల్ సవేరా దగ్గరికి కృపాల్ చేరుకున్నాడు. కార్ పోర్టుకోలో ఆపి ఒక్క అంగలో బయటకు దూకి లోపలికి పరిగెత్తాడు. లిఫ్ట్లోకి జొరబడి రూఫ్ గార్డెన్కు పోనీ అని చెప్పాడు. లిఫ్ట్ బాయ్ తల ఊపాడు. లిఫ్ట్ రూమ్ గేట్స్ మూసుకున్నాయి. మీటర్ మీద వేలు పెట్టి నొక్కాడతను. రూఫ్ గార్డెన్ కాక 2వ అంతస్తు మీద వేలు పెట్టడం గమనించి ఓ మ్యాన్, రూఫ్ గార్డెన్కి అని కృపాలరిచాడు. దయచేసి నోరు మెదపవద్దు అని లిఫ్ట్ బాయ్ హెచ్చరించాడు. అతని చేతిలో రివాల్వర్ ఉన్నది. కృపాల్ నిర్ఘాంతపోయాడు. లిఫ్ట్ బాయ్ కూడా శత్రువర్గంలోని మనిషా? ఏమిటి నీ ఉద్దేశం అని కృపాల్ తేరుకుంటూ గద్దించి అడిగాడు. అనవసరంగా మాట్లాడవద్దు. మీరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కాల్చి చంపేయమని ఆర్డర్. మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు అని లిఫ్ట్ బాయ్ అన్నాడు. అదే సమయంలో లిఫ్ట్ 2వ అంతస్తులో ఆగింది. క్షణం తర్వాత గేట్స్ తెరుచుకున్నాయి. మరుక్షణం ఓ మనిషి లోపలికి వచ్చి రివాల్వర్ కృపాల్ వీపుకు ఆనించి నొక్కిపట్టాడు. మిస్టర్, మీరు మాట్లాడకుండా నాతో రండి. ఎదురు తిరిగితే కాల్చి పారేస్తాను అని ఆ మనిషి అన్నాడు. ముందు కృపాల్, వెనక ఆ మనిషి లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చారు. ఎదురుగా 42వ నెంబరు గది ఉన్నది. నడవాలో ఎవరూ లేరు. ఎదురుగా ఉన్న ఆ గది దగ్గరకు పదండి అని వెనక ఉన్న మనిషి ఆదేశించాడు. ఇద్దరూ 10 అడుగులు వేసి ఆ గది ముందు ఆగారు. సరిగ్గా ఆ క్షణంలో గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి నడవండి, క్విక్ అని వెనక ఉన్న మనిషి కటువుగా అన్నాడు. కృపాల్ గదిలో అడుగుపెట్టాడు. మరుక్షణం 2 మనుషులు వచ్చి అతని చేతులు వెనక్కు విరిచి పట్టుకున్నారు. అర నిమిషంలో తాళ్లతో అతని చేతులు విరిచి కట్టివేశారు. అతన్ని నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టారు. కృపాల్, నర్సన్ని రక్షించుకుందామని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చావా? కంగారు పడకు. మీ ఇద్దరినీ ఒకేసారి పరలోకానికి పంపించేస్తాను అన్న మాటలు పరిహాసంగా ధ్వనించాయి. గది హాలు మధ్య వేళ్లాడుతున్న సిల్క్ కర్టన్ వెనక ఓ మనిషి ఎవరో గాని ఆ పరదా వెనక ఉన్నాడు. పరదా అవతల చీకటి. అతను ఆ చీకట్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఇలా ఇచ్చకాలు పలికిన వాళ్లందరూ చివరకు ఏమయ్యారో నీకు అదే గతి పడుతుంది అని కృపాల్ పళ్ళు కొరుకుతూ అన్నాడు. మరుక్షణం పక్కనున్న మనిషి ఈడ్చి అతని చెంప మీద కొట్టాడు. శభాష్రా బేటా అని కర్టెన్ వెనక ఉన్న మనిషి పగలబడి నవ్వుతూ అన్నాడు. దెబ్బకి దెబ్బ తీర్చుకుంటాను అని కృపాల్ పెదాలు బిగపట్టి అన్నాడు. బదులు తీర్చుకుంటావా? అప్పటిదాకా బ్రతికి ఉందామనే? అయితే ఇంకేం, ఇదిగో బదులు తీర్చుకో అన్న మాటలు హేళనగా పరదా వెనక నుంచి వినిపించాయి. మరుక్షణం దేనినో బూటుకాలితో బలంగా తన్నిన చప్పుడైంది. పొడుగాటి చెక్కపెట్ట పరదాని చీల్చుకుంటూ దూసుకువచ్చి కృపాల్ ముందు ఆగింది. చెక్కపెట్ట మీద మూతలేదు. కృపాల్ తలవంచి పెట్టెలోపలికి తొంగి చూశాడు. మరుక్షణం గుండాగినంత పనైంది. పెట్టెలోపల నర్సన్ వెల్లకింతలా పడుకోబెట్టబడి ఉన్నాడు. అతనికి స్పృహ లేదు. అసలు చలనం ఉన్నదో లేదో కూడా గ్రహించడం కష్టం. ఊపిరి పీలుస్తున్న సూచనలే కనిపించడం లేదు.
ఏమిటి, ఏం చేస్తున్నారాయన్ని అని కృపాల్ అసహనంతో అరిచాడు. పరదా వెనక ఉన్న మనిషి చటుక్కున్న నవ్వాపి, ఏం చేశాను, ఏమీ లేదు, పగ పగ తీర్చుకున్నాం. అతన్ని ఏం చేశామో నిన్ను అదే చేస్తాం, అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను అని క్షణమాగి, చూస్తారేం, కానివ్వండి అని కటుగా ఆదేశించాడా మనిషి. ఏంటి, వాళ్ళేం చేస్తారు, తనని చంపేస్తారా అని కృపాల్ తల తిప్పి వాళ్ల వైపు చూశాడు. ఇదిలా ఉండగా, డామ్ ఇన్సల్ట్, మనమింతమంది ఉండి ఒక్కరిని కాపాడుకోలేకపోయాం. ఈ దుర్ఘటన జరుగుతుందని ముందుగానే తెలిసినా నర్సన్ గారిని రక్షించుకోలేని అసమర్థులమయ్యాం. ఇందరి మధ్య నుంచి ఆయన్ని ఎవరో ఎత్తుకుపోయారంటే ఇదెంత హాస్యాస్పదమైన విషయమో, అందరూ మన గురించి ఏమనుకుంటారో ఆలోచించండి. అడుగడుగునా మీరింతమంది ఉండగా ఆయన్ని ఎలా మాయం చేయగలిగారు అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ మండిపడుతూ చిందులు తొక్కుతూ ఆవేశంతో పచార్లు చేస్తున్నాడు. ఆయన కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి. కోపంతో బుసలు కొడుతున్నాడు. 10 నిమిషాల క్రితమే ఆయనకి స్పృహ వచ్చింది. స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు, పోలీసు ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ అధికారులు తలలు వంచుకొని నిలబడ్డారు. ఏం జరిగిందో వాళ్లకు అర్థం కావడం లేదు. హఠాత్తుగా లైట్లు పోయాయి. మరుక్షణం ఆహ్వానితుల మధ్యకి బాంబులను భ్రమింపజేసే టపాకాయలు అంటించి విసరబడ్డాయి. ప్రళయమే ముంచుకొస్తుందేమోనన్న భయంతో అందరూ కంగారు పడ్డారు. తొక్కిసలాట అయింది. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి రూఫ్ గార్డెన్ వదిలి అవతలకు పరిగెత్తారు. 5 నిమిషాల్లో మళ్లీ లైట్లు వెలిగాయి. ఆ గందరగోళంలో డిటెక్టివ్ నర్సన్ మాయం చేయబడ్డాడు. ఎలా మాయమైంది ఎవ్వరికీ తెలియదు. టకటకమంటూ బూట్స్ చప్పుడు చేసుకుంటూ పచార్లు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ చటుక్కున ఆగి, మన సమర్థత ఎంతటితో ప్రపంచానికి తేటతెల్లమయ్యే రోజు వచ్చింది. ఇంకా మనం ఈ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ తలలెత్తుకొని తిరగడం అసమంజసం. నా శాఖకి ఇటువంటి అప్రతిష్ట కలిగినందుకు, నా హయాంలో ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఇప్పుడే నా రాజీనామా హోంమంత్రికి పంపిస్తాను అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బరువుగా పలికిన ఆయన నిశ్చయానికి అందరూ అదిరిపడ్డారు. అదే సమయంలో మరిద్దరు ఏజెంట్లక్కడికి వచ్చి ఆయనకు సెల్యూట్ చేసి, సార్, కృపాల్ గారు కూడా అంతర్ధానమైనట్లు తోస్తున్నది అని అన్నాడు. వాట్ హ్యాపెండ్ అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ ఉలిక్కిపడ్డాడు. ఎస్ సార్, 20 నిమిషాలకు ముందు ఆయన ఈ హోటల్కి వచ్చినట్లు తెలుస్తున్నది, కానీ ఇక్కడికి రాలేదు. అలా అని హోటల్లో నుంచి బయటకు వెళ్ళినట్టు సూచనలు లేవు. మా ఫోన్ కాల్ అందుకొని ఇక్కడికి వచ్చిన ఆయన అంతస్తులోకి చేరుకోకముందే అని ఏజెంట్ అంటూ ఉండగానే, ఓ మై గాడ్, దిస్ ఈజ్ టూ మచ్. హోటల్లోకి వచ్చిన కృపాల్ ఎలా అదృశ్యమయ్యాడు? ఆ శత్రువులెవరో ఈ హోటల్లోనే ఉండి అతన్ని ఏదో చేసి ఉంటారు. గోన్, ప్రతి గది చెక్ చేయండి. అనుమానమున్న వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోండి. హోటల్ గదులన్నీ మూల మూలలా గాలించండి. బహుశా నర్సన్ గారు కూడా మనకిక్కడే లభించవచ్చు అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అరిచాడు. స్పెషల్ బ్రాంచ్ మనుషులందరూ గదులన్నీ గాలించడానికి వేగంగా అక్కడి నుంచి కదిలారు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ కూడా అక్కడి నుంచి బయలుదేరి కిందంతస్తులోకి వచ్చాడు. హోటల్లోకి వచ్చిన కృపాల్, హోటల్లో అంతర్ధానమైన నర్సన్ బయటకు వెళ్ళలేదంటే ఆ గదుల్లోనే ఎక్కడో బంధింపబడి ఉండాలి. అలా జరిగితే వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న ప్రత్యర్థులు తమ చేత చిక్కినట్లే. ఈ ఆలోచన రాగానే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ వరుసగా గదులన్నీ బయట్నుంచే పరిశీలిస్తూ ఒక్కొక్క అంతస్తే చూసుకుంటూ కిందకు వెళ్ళసాగాడు. తన మనుషులు ప్రతి గదిలోకి జొరబడి అవసరమైతే తనకు తెలియపరుస్తారు గనక ఏ గదిలోకి తను వెళ్లకుండా వరుసగా గదులన్నీ బయట్నుంచే చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఆయన చూపులు ప్రతి గది ముందు సూచనల కోసం వెతుకుతున్నాయి. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ 2వ అంతస్తులోకి వచ్చాడు. ప్రతి గది ముందు నుంచి సాగిపోతున్న ఆయన కాళ్ళు ఠక్కున ఆగిపోయాయి. ఆయన కళ్ళు సంతోషంతో మెరిశాయి. 2వ అంతస్తులో గది ముందు చిన్న పాకెట్ డైరీ నేల మీద మెరుస్తోంది. ఎర్రని కవర్ తొడిగిన పాకెట్ డైరీ అది. ఆ డైరీ మీద తెల్లటి ఎక్స్ మార్క్ వేసి ఉంది. సందేహం లేదు, అది నర్సన్ డైరీ. చాలాసార్లు ఆ డైరీ అతని వద్ద చూశాడు. ఎర్రటి రంగు, తెల్లటి ఇంటూ మార్క్, అపాయాన్ని సూచించే గుర్తు, డేంజర్ మార్క్. అంటే నర్సన్ ఆ గదిలోకి తీసుకుపోబడ్డాడా? అతను అపాయంలో ఉన్నాడా? తను తెగించి ఆ గదిలో అడుగు పెట్టగానే శత్రువులు ఆయన్ని చంపేస్తారేమో.
అందుకే అంత ధైర్యంగా నర్సన్ని ఆ గదిలో బంధించారేమో. తల తిప్పి నలువైపులా కలయజూశాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. తన మనుషులింకా ఆ అంతస్తులోకి రాలేదు. నడవాలో ఎవరూ లేరు. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉన్నది. తన మనుషులు వచ్చేటంతవరకు ఆగడమా, లేక వాళ్లను రప్పించి ఆ గదిలోకి ముందు జొరబడటమా? సిబ్బందితో గదిలోకి వెళ్లడం వివేకమైన పని కాదేమో. శత్రువులు రెచ్చిపోయి డిటెక్టివ్లకు ఆపద తలపెడతారేమో. తను ముందు ఒంటరిగా గదిలోకి వెళ్లి సంగతేమిటో, శత్రువుల బలమేమిటో గ్రహించడం మంచిదేమో. ఒక్క అడుగు ముందుకు వేసి నేలమీద పడి ఉన్న డైరీ అందుకున్నాడు. పైకి లేవబోతూ ఉండగా వీపు మీద రివాల్వర్ ఆనింది. తల తిప్పొద్దు, పైకి లేవడానికి ప్రయత్నించవద్దు, ప్రమాదం అని నెమ్మదిగా వినిపించిన కటువుగా ఎవరో పక్కనుంచి హెచ్చరించారు. ఆ మనిషి బూట్లు, మోకాళ్ళు మాత్రం అతనికి కనిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ గుండె దడదడలాడింది. తను వాళ్లకు దొరికిపోతున్నాడా? ఇదిలా ఉండగా ఇద్దరు మనుషులు తన వైపు కదిలి రావడం గమనించి, ఆగండి, నన్నేదైనా చేసే ముందు నర్సన్ గారిని ఏం చేశారో చెప్పండి అని కృపాలడిగాడు. పరదా వెనకాల ఉన్న మనిషి పకపకా నవ్వి, అతన్ని ఏం చేశామో నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు. నిన్నేం చేస్తామో చూసి చేతనైతే తప్పించుకుపో అని ఆ మనిషి పరిహాసంగా అన్నాడు. ఇంతకీ ఎవరా మనిషి? ఎందుకింత పగ? ఆ గొంతు ఎక్కడో ఎప్పుడో ఒకసారి విన్నట్లే ఉన్నది. పరదా వెనకాల నుండి ప్రగల్భాలు పలికేవాడివి, నన్నేదో చేస్తావా? ఈ కుర్చీకి కట్టేసినంత మాత్రాన వీళ్లు నన్ను ఏమైనా చేయగలరా? ఎంత భ్రమపడుతున్నావు? నీలాంటి వాళ్లని నా సర్వీస్లో కొన్ని వందల మందిని చూశాను. వాళ్లకు నా చేతి దెబ్బ చవి చూపిస్తాను అని కృపాలన్నాడు. నాలాంటి వాళ్లతో పాటు నన్ను చూశావు, కానీ ఇప్పుడు గుర్తుపట్టలేవు. నేనెవరినో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అంత సులభంగా నిన్ను చంపడం నాకిష్టం లేదు అని పరదా వెనక ఉన్న మనిషి అన్నాడు. ఆహా, అంత మొనగాడివా నువ్వు? నీలాంటి వాళ్లను చూడగానే ఆగిపోయేటంతటి బలహీనమైనది కాదు నా గుండె. ఇది ఉక్కు గుండె. ధైర్యముంటే ఆ కర్టన్ వెనక నుంచి బయటపడి నీ ప్రతాపమేమిటో చూపించు అని కృపాలన్నాడు. నీతో పందెం వేయడానికి కాదు నేనిక్కడున్నది, పగ తీర్చుకోవడానికి. మీ అందరి మీద పగ తీర్చుకోవడమే మా ధ్యేయం. మొదట నర్సన్, ఆ తర్వాత నువ్వు, తర్వాత మిగతా వాళ్ళు. వరుసగా అందర్నీ చంపి పారేసి మా పగ తీర్చుకుంటాం అని పరదా వెనక ఉన్న మనిషి అన్నాడు. ఓహో, నువ్వొక్కడివే కాదన్నమాట, నీ వెనక ఇంకా మరికొందరున్నారన్నమాట. అంతా కలిసి కట్టగట్టుకొని వచ్చారా? మొదట చావమని నిన్ను పంపించారా? చావడానికి ముహూర్తం నిశ్చయించుకొనే వచ్చావా అని కృపాల్ పరిహాసంగా అన్నాడు. తెర వెనక ఉన్న మనిషి వికటాట్టహాసం చేశాడు. కృపాల్ మాటలకు ఏమాత్రం రెచ్చిపోలేదు. నన్ను రెచ్చగొట్టి తెర బయటకు రప్పించడానికి నువ్వు పడుతున్న అవస్థ చూస్తే జాలేస్తుంది. ఇలాంటి ట్రిక్స్ నువ్వు మీ బాస్ ఎన్నోసార్లు ఎందరి మీదో ప్రయోగించారని మాకు తెలుసు. నీ ఎత్తులు మా దగ్గర పారవు, నీకు చావు తప్పదు అని తెర వెనక ఉన్న మనిషి అన్నాడు. నాలాంటి వాడికి చావన్నది జీవితంలో ఒక్కసారే వస్తుంది. నీలాంటి వాళ్ళు అనుక్షణం చచ్చి బ్రతుకుతుంటారు. చావుకి భయపడటానికి నేను నీలాంటి పిరికివాణ్ణి కాదు అని కృపాల్ ఉద్రేకపరుస్తూ అన్నాడు. క్యా బాత్ కర్రే బేవకూఫ్, నేను పిరికివాణ్ణా అని సముద్ర కెరటాల్లా గర్జన వినపడింది. మరుక్షణమో మనిషి బయటికి వచ్చాడు. ఏనుగు గున్నలాంటి భీకర ఆకారుడు. అక్రమ్, నువ్వా అని కృపాల్ నిర్ఘాంతపోయాడు. అవున్రా బచ్చా అంటూ అక్రమ్ కాలెత్తి కృపాల్ మొహం మీద ఫిడేల్మని తన్నాడు. ఇదిలా ఉండగా ఎటూ తల తిప్పకుండా అలాగే వెనక్కి అడుగులు వేయండి. ప్రతిఘటించడానికి ప్రయత్నించవద్దు. కాల్చి పారేయడానికి ఏమాత్రం సంశయించం. క్విక్ అని పక్కన నిలబడ్డ మనిషి ఆదేశించాడు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఎవరు వాళ్ళు? డిటెక్టివ్లను బంధించింది కాక తనన్ని కూడా ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? తన మీద కూడా వాళ్లకి పగున్నదా? ఇంతమంది మీద పగ పెంచుకున్న ఈ శత్రువులెవరు? గూఢచారులైతే ఇలా ద్వేషం పెంచుకోరు. తమ పోరాటం ఎప్పుడూ గూఢచారులతోనే. మరి ఎవరు వీళ్ళు? ఏమిటి వీళ్ల ఉద్దేశం? వెనక్కి అడుగులు వేయండి, క్విక్ అని అతను రివాల్వర్ ఆనించి హెచ్చరించాడు. ఎందుకో చెబితేనే గాని మీతో రాను అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ మొండిగా జవాబిచ్చాడు. మాటలతో కాసేపు కాలయాపన చేస్తే అటుగా ఎవరైనా రావచ్చు, లేదా తన మనుషులే రావచ్చు. అప్పుడు తప్పించుకోవచ్చు. మీ ఎత్తులేమిటో మాకు తెలుసు. వెంటనే చెప్పినట్లు చేయకపోతే మిమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేసి పోతాను. వస్తారా లేదా అని ఆ మనిషి కఠినంగా అన్నాడు.
రాను, అడుగు కూడా కదల్చను, కాల్చేయి, చంపేయి అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ తిక్క సమాధానం చెప్పాడు. అయితే చావుకి సిద్ధపడండి అని ఆ మనిషి ట్రిగ్గర్ వెనక్కి లాగాడు. ఆ చప్పుడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్కి స్పష్టంగా వినిపించింది. అయినా ఆయన జంకలేదు. వంగి ఉన్నవాడు అలాగే నడుంతో ఆ మనిషి మోకాళ్ల మీద బలంగా ఢీకొన్నాడు. రివాల్వర్ పేల్చబోతున్న మనిషి తూలి వెల్లకిల్లా పడిపోయాడు. ఢామ్మని శబ్దం చేస్తూ రివాల్వర్ పేలి గుండు పైకి దూసుకుపోయింది. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ చివాల్న పైకి లేచాడు. కాలెత్తి ఆ మనిషి ఛాతీ మీద తన్ని రివాల్వర్ని ఎగరగొట్టాడు. ఆ మనిషి షర్ట్ కాలర్ పుచ్చుకొని పైకి లేపి దవడల మీద బలంగా కొట్టి పిడికిలితో గడ్డం కింద గుద్ది వెనక్కి తోశాడు. నోటెమ్మట రక్తం కక్కుతూ వెనక్కు పడిపోయాడా మనిషి. రివాల్వర్ మోతకి కొందరు ఏజెంట్లు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఆయాసంతో రొప్పుతున్న డైరెక్టర్ని చూసి పైకి లేవబోతున్న మనిషిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అతని ముందుకు వెళ్ళి, చెప్పరా రాస్కెల్, నర్సన్ గారిని కృపాల్ని ఏం చేశావు? వాళ్ళనెక్కడ దాచి ఉంచావు చెప్పు అని కోపంగా గద్దించి అడిగాడు. ఆ మనిషి తల అడ్డంగా తిప్పి, చెప్పను, ప్రాణం పోయినా చెప్పను అని పళ్ళు బిగపట్టి అన్నాడు. చెప్పవా? చెప్పించలేమనుకున్నావా? మీ తాత ముత్తాతల దగ్గర్నుంచి కూడా నిజాన్ని రప్పించడమే మా వృత్తి. నీకన్నా పెంకి ఘటాల చేత నిజాన్ని కక్కించాం అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ తన సహచరుల వైపు చూసి, ఇతన్నవతలకి తీసుకెళ్ళండి, మన పద్ధతులన్నీ ప్రయోగించి ఆ విషయాన్ని రాబట్టండి, 5 నిమిషాలే టైం అని ఆదేశించాడు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న గది తలుపు తెరుచుకున్నది. తలుపు రెక్క మధ్య స్పృహలేని నర్సన్ నిలబెట్టబడ్డాడు. నర్సన్ వెనక నుంచి 2 చేతులు అతని గొంతు పట్టుకొని ఉన్నాయి. ఆ చేతులు తప్ప ఆ మనిషి కనిపించడం లేదు. మర్యాదగా మీ చేత చిక్కిన మా మనిషిని వదిలేయండి, లేదా నా చేతుల్లో ఉన్న నర్సన్ మీ కళ్ళ ఎదుటే చచ్చి నేల కూలుతాడు. 1/2 నిమిషం టైం అని తలుపు వెనకాల నిలబడ్డ మనిషి అన్నాడు. స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగులంతా ఆందోళనగా మొహాలు చూసుకున్నారు. ఇదిలా ఉండగా, ఓరి రాస్కెల్, నువ్వా? మీరింకా మా దేశం వదిలిపెట్టిపోలేదా? మీ అన్న కాసిం ఖాన్ బ్రతికే ఉన్నాడా అని కృపాల్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అరబ్బీ గూఢచారి కాసిం ఖాన్ సోదరుడు అక్రమ్ ఖాన్ పగలబడి నవ్వాడు. హా సాబ్, ఇక్కడే ఉన్నాం. మా కాసింకు మీరు చేసిన పరాభవానికి ప్రతీకారం చేయడానికి, పగ తీర్చుకోవడానికి మేమంతా ప్రాణాలతో బ్రతికే ఉన్నాం, సంఝే అని అక్రమ్ పరిహాసంగా అన్నాడు. 3 సంవత్సరాల క్రితం మా దెబ్బతిని మీ సోదరులంతా పారిపోయినప్పుడు బుద్ధి వచ్చిందనుకున్నాం గాని గోతి కింద నక్కలల్లే కాచుకొని ఉంటారని అనుకోలేదు. ఆనాడు కాలవ గట్టుకి అడ్డంపడి నురగలు కక్కుతూ పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్న మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మీ కాసిం ఏ మూల దాక్కున్నాడు? తను రావడానికి భయపడి నిన్ను రంగంలోకి పంపించాడా అని కృపాల్ హేళనగా అన్నాడు. మా కాసింకి భయమా? పిచ్చివాడా, మేము కార్యశూరులం. అవకాశం కొరకు ఎదురుచూసి సమయం రాగానే దెబ్బతీసి పగ తీర్చుకోవడం మాకు పుట్టుకతో వచ్చిన విద్య. మా సోదరులు 7గురం కలిస్తే ప్రపంచాన్నే తలక్రిందులు చేయగలం. మీరెంత, మీ బతుకెంత అని అక్రమన్నాడు. ఆహా, అందుకేనా ఆనాడు నురగలు కక్కుతూ పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు అని కృపాలన్నాడు. చుప్, ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోలేదు. ఇంత ఫ్రీగా మిమ్మల్ని పట్టుకొని తాపీగా చిత్రవధ చేసి పగ చల్లార్చుకోవడానికి అవకాశం లేదని గ్రహించి కనుమరుగయ్యాం. ఆనాటి నుంచి అనుక్షణం మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతిఘటించటానికి అనువుగా మా బలాన్ని బలగాన్ని పెంచుకున్నాం. ఇప్పుడు 1,000,000 మంది దండెత్తి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. అందుకే రంగంలోకి వచ్చాం. ఈ క్షణంలో నేను తలుచుకుంటే ఈ హోటల్లోని ప్రతి ఒక్కరిని సజీవ దహనం చేసేయగలను, సంఝే అని అక్రమ్ ఖాన్ గర్వంగా అన్నాడు. ఆ గర్వమే మీ కాసిం పరాభవానికి పరాజయానికి కారణమైంది. అందుకే స్వదేశంలో నిలువ నీడ లేకుండా సర్వం కోల్పోయి మా దేశంలో చాటుగా బ్రతుకుతున్నాడు. ఆ అసహాయ సూర్యుణ్ణి నమ్ముకొని మీరిక్కడికి వచ్చి అనవసరంగా విరోధం పెట్టుకున్నారు. ప్రతిసారి ప్రాణాలు దక్కించుకొని పారిపోతున్న మీ కాసిం అండ చూసుకొని నువ్వు మాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావంటే ఎంత అమాయకుడివో అర్థమవుతుంది అని కృపాలన్నాడు. కామోష్, పెద్ద డిటెక్టివ్ నన్న గర్వం నీకున్నది. తనన్ను మించిన మేధావి లేడన్న అహంకారం మీ బాస్కున్నది. లోకైక సుందరిని పెద్ద అందెగత్తనన్న అహంభావం మీ సునీతమ్మకున్నది.
మీ ముగ్గురిని మట్టిపాలు చేసేదాకా నిద్రపోకూడదని మేము ప్రతిజ్ఞ చేసుకున్నాం. అందుకే ముందుగా వార్నింగ్ ఇచ్చి మరి ఈ రాత్రి మిమ్మల్నిద్దరినీ ఖతం చేస్తున్నాను. తర్వాత సునీతను పట్టుకుపోయి మా కాసిం పాదాల ముందు పడేసి నా మాట నిలబెట్టుకుంటాను. నా సోదరుడికి జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం చేస్తాను అని అక్రమరిచాడు. అది నీ వల్ల జరగని పనిగాని అనవసరంగా గొంతు చించుకొని ఆయాసపడకు. మా మీద ఇంత పగ పెంచుకున్న వాళ్ళు ఇంకెవరో అనుకున్నాను గాని మీరని తెలిస్తే అసలు ఈ మాత్రం ఆందోళన పడకపోదును. నువ్వే కదా, పర్వాలేదు. ఈసారి నువ్వు సురక్షితంగా తిరిగి వెళ్ళి మీ వాళ్లను చేరుకోలేవు, నాది హామీ అని కృపాలన్నాడు. చుప్రే సైతాన్ కా బచ్చా, నిన్ను ఖైమా చేస్తాను అని అక్రమ్ అడుగు ముందుకు వేశాడు. అదే సమయంలో గది బయట నడవాలో ఎవరో నడుస్తున్న బూట్ల శబ్దం అస్పష్టంగా వినిపించింది. అక్రమ్ తన అనుచరుల వైపు తిరిగి ఏదో సైగ చేశాడు. మరుక్షణం ఇద్దరు మనుషులు కృపాల్ నోటికి టేప్ అతికించారు. అతను తప్పించుకునేందుకు గాని బయట వాళ్లకు అనుమానం కలిగేలా సైగలు చేయడానికి గాని ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా నిరోధించడానికి చెరోవైపున నిలబడ్డారు. అక్రమ్ నిశ్శబ్దంగా ఒక్క గంతులో తలుపు దగ్గరకు చేరుకున్నాడు. గోడ కానుకొని నిలబడి తలుపు చెక్కకి చెవి ఆనించాడు. క్షణక్షణం అతని మొహంలో రంగులు మారసాగాయి. అక్రమ్ ఏం చేస్తున్నది కృపాల్కి కనిపించటం లేదు. తల వెనక్కు తిప్పి చూడటానికి అతనికి అవకాశం లేదు. బయట జరుగుతున్నదేమిటో అతనికి తెలియడం లేదు. తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశమూ లేదని గ్రహించాడతను. తన ఎదుట స్పృహలేని స్థితిలో చెక్కపెట్టెలో నర్సన్ పడి ఉన్నాడు. అతనికి ఎప్పటికి స్పృహ వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా ఊహించలేకపోతున్నాడు. ఏది ఏమైనా నర్సన్ తనన్ని తాను కాపాడుకునే స్థితిలో లేడు. పగబట్టి ప్రాణాలు తీయడానికి వచ్చిన రాక్షసుల చేత చిక్కి నిస్సహాయంగా పడి ఉన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన నర్సన్ని కాపాడుకోలేని అసమర్థుడయ్యాడు. బుద్ధిబలము భుజబలము ఉండి కూడా చేతగాని అసహాయుడైపోయాడు. ఈ కథ ఇలా అంతం కావాల్సిందేనేమో. ఎన్నోసార్లు తనను ప్రాణాలకు తెగించి శత్రు వలయాల్లో నుంచి కాపాడిన నర్సన్ ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటే ఏమీ చెయ్యలేని అర్భకుడయ్యాడతను. తన సాహసం, సమయస్ఫూర్తి, శక్తి, యుక్తి ఈ క్షణంలో ఎందుకు కొరగాకుండా పోయింది? ఇప్పుడేమిటి చేయడం? తన కర్తవ్యమేమిటి? తన ప్రాణాలివ్వడానికైనా తయారుగా ఉన్నాడు. కాని అతన్ని ఈ ఆపదలో నుంచి కాపాడి ప్రాణాలతో గట్టెక్కించడం ఎలా? ఏదైనా మార్గమున్నదా? తన శక్తియుక్తులు కండలు కరిగించగలిగితే ఏదైనా అవకాశం లభిస్తుందేమో. కట్లు తెంచుకోవడానికి బలాన్ని చేతికట్ల మీద ప్రయోగిస్తూ ఏమీ ఎరగనట్లు నిశ్శబ్దంగా కూర్చున్నాడు కృపాల్. అతని మొహంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో అతను కట్లు తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. పర్వాలేదు, కట్లు తెగుతున్నాయి అని కృపాల్ మనసులో అనుకున్నాడు. అదే సమయంలో అక్రమ్ ఖాన్ ఒక్క గంతులో వెనక్కు వచ్చి చెక్కపెట్టెలో ఉన్న నర్సన్ని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. ఎందుకు? నర్సన్ని ఏం చేయబోతున్నాడు? తీసుకెళ్లి చంపేస్తాడా? కృపాల్ గుండె దడదడలాడింది. సరిగ్గా ఆ క్షణంలో అతని చేతులకున్న తాళ్లు నిశ్శబ్దంగా ఊడిపోయాయి. ఇదిలా ఉండగా ఎక్కడి వాళ్లక్కడ బొమ్మల్లా కొయ్యబారిపోయారు. ఏం చేయడానికి పాలుపోని అయోమయ పరిస్థితి ఏర్పడింది. రెండు తలుపుల మధ్య నిలబడి నర్సన్లో ఏమాత్రం చలనం లేదు. ఉక్కు కడ్డీల వంటి అతని బలమైన చేతులు వాడిన తోటకూర కాడల్లా వేళ్లాడుతున్నాయి. ప్రత్యర్థి పట్టు వదిలితే అతను కుప్పలా నేలకూలిపోతాడు. శత్రువు చేతులు నర్సన్ గొంతు చుట్టూ బిగించబడి ఉన్నాయి. అవి ఏ క్షణాన్నైనా మరింత బిగుసుకొని అతని ప్రాణాల్ని తీయవచ్చు. అతన్ని రక్షించుకోవాలంటే తమకి చిక్కిన వాళ్ల మనిషిని వదిలేయాలి. అప్పుడైనా పగబట్టిన ఆ శత్రువు నర్సన్ని క్షేమంగా వదిలిపెడతాడన్న నమ్మకం లేదు. ఇప్పుడేమిటి చేయడం? ఈ సమస్య ఎలా పరిష్కరించడం? ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా అధిగమించడం? అనుమానాలతో ఆలోచనలతో సతమతమవుతున్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది ఆయన పరిస్థితి. అర నిమిషం అయిపోయింది. నా మనిషిని వదిలేస్తారా? నర్సన్ని గొంతు పిసికి చంపేయనా అని తలుపు వెనక దాక్కున్న మనిషి గద్దించాడు. అతని చేతివేళ్లు నర్సన్ మెడ చుట్టూ బిగుసుకున్నాయి. అతన్ని వదిలేయండి అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ హీనస్వరంతో అన్నాడు. మరుక్షణం స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు తాము పట్టుకున్న మనిషిని వదిలేశారు. మిస్టర్ డైరెక్టర్,
మీరంతా ఈ నడవ చివరకు వెళ్ళిపోండి. ఇప్పుడు నేను నర్సన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. ఎవరైనా నన్ను ఎదిరించడానికి ప్రయత్నించినా, నన్ను అనుసరించినా నా చేతుల్లో చిక్కిన ఈ డిటెక్టివ్ నర్సన్ మీ కళ్ళ ఎదుట చస్తాడు. సంఝే, తుమ్ సబ్ లోగ్ బాహర్ జావ్ అని ఆ మనిషి గద్దించాడు. వెంటనే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ మరో మార్గం లేక, అంతా వెనక్కి పదండి, క్విక్ అని అన్నాడు. ఆయన, స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు నడవ చివరకు వెళ్ళి నిలబడ్డారు. క్షణం తర్వాత నర్సన్ని భుజం మీద ఎత్తుకున్న ఓ భీకర ఆకారుడు గదిలో నుంచి బయటికి వచ్చాడు. అక్రమ్ ఖాన్, నువ్వా అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ లోపల ఆ మనిషిని గుర్తుపట్టి అనుకున్నాడు. ప్రఖ్యాత డిటెక్టివ్ నర్సన్, ప్రబల విరోధి, ప్రముఖ అరబ్బీ గూఢచారి, కత్తి విసరడంలో అందవేసిన కాసిం ఖాన్ సోదరుడు అక్రమ్ ఖాన్ తన అనుచరుడి వైపు కోపంగా చూసి, ఏరా గధే, పోలీసుల చేతుల్లో చిక్కడానికి సిగ్గులేదారా? ఇంతకాలం నిన్ను తిండి పెట్టి మేపిందిందుకేనారా బద్మాష్ అని అరుస్తూ చెయ్యెత్తి అరచేతిని కత్తిలా తిప్పి అతడి నడినెత్తిన ఒకటి బలంగా కొట్టాడు. అరే బాప్ అని ఆ మనిషి అరిచాడు. అతని తల రెండుగా చీలిపోయింది. రక్తం వరదలుగా కారుతూ ఉండగా విరిగిన మానులా కుప్పకూలి నేలమీద పడిపోయాడు. మెడ నరికిన కోడిలా క్షణకాలం గిలగిలా తన్నుకున్నాడు. మరుక్షణం అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్, అతని అనునయులు కళ్ళారా ఆ ఘోర దృశ్యాన్ని చూశారు. కానీ ఏం చేయడానికి చేతగాని నిస్సహాయుల్లా నిల్చుండిపోయారు. తమ కళ్ల ముందే దారుణంగా హత్య జరిగిన ఆ హంతకుణ్ణి పట్టుకునే ఆత్మస్థైర్యం లేక అసమర్థులయ్యారు. అడుగు ముందుకు వేస్తే నర్సన్ ప్రాణాలు పోతాయేమోనన్న భయం. భీకరంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు అక్రమ్ ఖాన్. లిఫ్ట్ ముందు నిలబడి బటన్ నొక్కాడు. క్షణం తర్వాత లిఫ్ట్ వచ్చి ఆగింది. డోర్స్ తెరుచుకున్నాయి. రేయ్ బేవకూఫ్, బాహర్ జావ్ అని అక్రమ్ ఖాన్ గద్దించాడు. లిఫ్ట్ బాయ్ వేషంలో ఉన్న అనుచరుడు బయటికి వచ్చాడు. వినయంగా అతని ముందు నిలబడి, బోలో సాబ్ అని అన్నాడు. తుమ్కో భీ మారుంగా అంటూ అతడి నడినెత్తిన అరచేత్తో బలంగా చరిచాడు. ఆ మనిషి కెవ్వున అరిచి తల పగిలి రక్తం కారుతూ కుప్పలా నేల కూలుతూ ఉండగా అక్రమ్ ఖాన్ లిఫ్ట్లోకి వెళ్ళాడు. మరుక్షణం లిఫ్ట్ డోర్స్ మూసుకున్నాయి. లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా బొమ్మలా నిల్చుండిపోయిన స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్, అతని అనుచరులు వేగంగా ముందుకు పరిగెత్తుకొచ్చారు. ధనధనమని శబ్దం చేస్తూ ఉండగా తలుపులు తెరిచి ఉన్న గదిలో నుంచి ఇద్దరు మనుషులు బంతుల్లా దొర్లుతూ బయటపడ్డారు. క్షణం తర్వాత మరో ఇద్దరు బంతుల్లా దొర్లిపడ్డారు. వాళ్ల వెంట కృపాల్ రొప్పుతూ బయటకు వచ్చాడు. అతని చేతి మణికట్ల నుండి రక్తం ధారలుగా కారుతోంది. మొహం కందగడ్డలా ఎర్రబడింది. కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. కృపాల్జీ అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అటువైపు చూసి ఆశ్చర్యంగా అన్నాడు. స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ముందుకు వెళ్లి ఆ నలుగురిని పెడరెక్కలు విరిచి గట్టిగా పట్టుకున్నారు. అక్రమ్ ఖాన్ ఎక్కడా? ఆ దుర్మార్గుడు ఎటు వెళ్ళాడు అని కృపాల్ ఆందోళనగా ప్రశ్నించాడు. ఇప్పుడే లిఫ్ట్లో కిందకు వెళ్ళాడు నర్సన్ గారితో. మేమనుసరిస్తే ఆయన్ని చంపేస్తానన్నాడు. మీరీ నలుగురి విషయం చూడండి, నేను ఆ దుర్మార్గుడి అంతు తేల్చుకుంటాను అంటూ కృపాల్ లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తాడు. మీరు వెళ్ళవద్దు, వెళ్తే నర్సన్ గారిని వాడేం చేస్తాడో వార్నింగ్ ఇచ్చాడు అని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ వెనక నుంచి ఆందోళనగా అరిచాడు. పర్వాలేదు, ఆ విషయం నాకు తెలుసు. నా ప్రాణాలు ధారపోసైనా సరే నర్సన్ గారిని కాపాడుకుంటాను. ఆయన్ని వాడేమీ చేయలేడు అని కృపాల్ అన్నాడు. అదే సమయంలో లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి. కృపాల్ అందులో జొరబడి మీట నొక్కాడు. మరుక్షణం డోర్స్ మూసుకున్నాయి. లిఫ్ట్ కిందకు వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా అక్రమ్ ఖాన్ రొప్పుతూ రోజుతూ బరువుగా కొండెక్కుతున్నాడు. అతని భుజం మీద ఉన్న డిటెక్టివ్ నర్సన్కి ఇంకా స్పృహ రాలేదు. ఏం జరుగుతున్నదో, తన భవిష్యత్తేమిటో, తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా నర్సన్కి తెలియదు. అక్రమ్ ఖాన్ది వ్యాయామం చేసిన కండలు తిరిగిన దృఢమైన శరీరం, కొండలను సైతం పిండి చేయగల దేహ దారుఢ్యం అతనిది. అయితేనేం అతను మోస్తున్నది మామూలు మనిషిని కాదు, కసరత్తు చేసిన దేహ బలం గల అంతర్జాతీయ డిటెక్టివ్ నర్సన్ని. బలంలో, సమయస్ఫూర్తిలో, మేధస్సులో అన్నిటా తనకంటే ఘటికుడైన నర్సన్ని. నర్సన్కి మెలకువ వస్తే ఎదురించగలనన్న ధైర్యం అక్రమ్ ఖాన్కి లేదు. అసలా ధైర్యం, గుండెబలం అతని సోదరుడైన కాసింకే లేదు. అలాంటప్పుడు నర్సన్ శక్తియుక్తుల ముందు అక్రమ్ ఖాన్ ఎంత? ఆ విషయం అతడికి బాగా తెలుసు.
అందుకే నర్సన్కి స్పృహ రాకముందే అతన్ని అంతం చేసి పగ తీర్చుకోవాలని సంకల్పించుకున్నాడు అక్రమ్. ఆ కొండ శిఖరం మీదకి మోసుకు వెళ్ళి అక్కడ్నుంచి నర్సన్ని ఎత్తి కిందకు విసిరివేయాలి. బండరాళ్ల మీద పడి దొర్లుతూ నరక యాతన పాలై గాయాలతో హీనాతిహీనంగా నర్సన్ జీవితం అంతమవ్వాలి. అది అక్రమ్ ఖాన్ కోరిక. అందుకే అంత ప్రయాసపడి కొండ అంచు మీదకి మోసుకెళ్తున్నాడు నర్సన్ని. తన అనుచరులు ఏమైనా వాళ్ళు కృపాల్ చేతుల్లో చచ్చినా లేదా కృపాల్ వాళ్ల చేతుల్లో చచ్చినా అతనికి విచారం లేదు. కృపాల్ అంతమైతే పోలీసులు ఎలాగో వాళ్లను పట్టుకుంటారు. అలా జరగని పక్షంలో అతడే వాళ్లను బంధిస్తాడు. ఏది ఏమైనా అంతకాలం వాళ్లను పోషించినందుకు ఆ అవసరం తీరిపోయింది. అందుకే అతను వాళ్ల గురించి ఆలోచించడం లేదు. అతని పగ ముఖ్యంగా డిటెక్టివ్ నర్సన్ మీద. దాదాపు 10 సంవత్సరాల క్రితం డిటెక్టివ్ నర్సన్ రహస్యంగా అరబ్బీ దేశంలో ప్రవేశించాడు. అక్కడ గూఢచార దళ నాయకుడిగా ప్రసిద్ధి పొందిన తన సోదరుడు కత్తుల ఖాసిం ఖాన్ని తీవ్రంగా పరాభవించి నిలువ నీడ లేకుండా చేసి మిస్ 420గా గణతికెక్కిన సునీతతో సహా తమ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 420 మంది కన్యలను రక్షించి తీసుకొచ్చాడు. తమ ప్రభుత్వం కాసింను అవమానించింది. అది భరించలేక కాసిం ప్రతీకారం తీర్చుకోవడానికి ఒంటరిగా ఇండియాలో అడుగుపెడితే పారిపోతున్న వాడిని వెంటాడి మరీ బంధించి అధికారులకు అప్పగించాడు. గూఢచారి దయవల్ల జైల్లో నుంచి బయటపడ్డ కాసింని మళ్లీ బంధించాడు. ఆఖరికి కాసిం ప్రాణాలు పోయాయనుకున్న తర్వాత గాని నర్సన్ తన వేట ఆపలేదు. అప్పుడే వాళ్ల మీద పగబట్టాడు. స్వదేశంలో ఉన్న వారందర్నీ రప్పించుకున్నాడు. తమ సోదరులంతా ఒకటయ్యారు. కాసింను పరాభవించిన డిటెక్టివ్ల అంతం చూస్తామని ప్రతిజ్ఞ చేశాడు. సమయం కోసం ఎదురు చూశారు. అనుకున్న సమయం అయాచితంగా కలిసివచ్చింది. అప్పుడా డిటెక్టివ్లకు తోడు రాయ్ దినేష్ కలిసి మళ్లీ తమన్ను దెబ్బతీశారు. పోరంబోకులన్న బిరుదు తగిలించి తరిమి కొట్టారు. దాంతో ఖాన్ సోదరుల గుండెల్లో పగ దావాగ్ని జ్వాలల్లా భగ్గున మండింది. ఆరని జ్వాలలా ప్రతీకారాపేక్షతో రగులుతోంది. డిటెక్టివ్ నర్సన్, అతని అసిస్టెంట్ కృపాల్ ఎక్కడగాని ఎప్పుడుగాని దొరికినా వెంటనే చిత్రవధ చేసి చంపేయాలని, మిస్ 420గా ప్రసిద్ధికెక్కిన సునీతను మాత్రం పట్టి కాసిం పాదాల ముందు పడేయాలని నిశ్చయించుకున్నారు ఖాన్ సోదరులు. డిటెక్టివ్లు ఎవరికి దొరికితే వాళ్లు చంపేయాలని తీర్మానించుకున్నారు. అయితే ఎన్ని విధాల ప్రయత్నించినా తమ సోదరులకు ఆ అవకాశం కలిసి రావడం లేదు. గుండెల్లో రగులుతున్న పగ భరింపరానిదిగా తయారైంది. డిటెక్టివ్లను ఒంటరిగా దెబ్బతీయడానికి అంతవరకు సందర్భం కలిసి రాలేదు. అందుకే ప్రాణాలకు తెగించి దుస్సాహసానికి పూనుకున్నాడు అక్రమ్. నర్సన్ అంతమైన తర్వాత తన ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నాడు. సోదరులను ఒప్పించి అనుచరులను వెంటబెట్టుకుని రంగంలోకి వచ్చాడు. అయితే నర్సన్ని పట్టుకోవడం ఎలా? పగ తీర్చుకునే మార్గమేమిటి? బాగా ఆలోచించి నర్సన్ని చంపేస్తానని ప్రభుత్వానికి హెచ్చరిక పంపాడు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ని వెంటాడుతూ వచ్చి ఆ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారని, పార్టీలో పాల్గొనే వాళ్లంతా మారువేషాల్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లని వారందరి మధ్య ఉంచి నర్సన్ని కాపాడుకోబోతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే పథకం రూపొందించాడు. హోటల్ 2వ అంతస్తులో ఉన్న గదులన్నీ వివిధ పేర్లతో రిజర్వ్ చేసి ఆ అంతస్తులోకి పురుగు కూడా రాకుండా ఏర్పాటు చేసుకున్నాడు. 4 వైపులా తన అనుచరులను నియమించాడు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్తో కలిసి నర్సన్ రూఫ్ గార్డెన్లోకి వస్తూ ఉండగా మెయిన్ స్విచ్ ఆపేయించి దీపాలార్పేసి టపాకాయల మూతతో గందరగోళం సృష్టించి నర్సన్ను నోరు నొక్కి మత్తు కలిగే ఇంజెక్షన్ ఇచ్చి చీకట్లో తన గదిలోకి మోసుకొచ్చాడు. అప్పుడు తెలిసింది లిఫ్ట్ బాయ్గా స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ వ్యవహరిస్తున్నాడని. కింద కూడా ఏజెంట్లు అన్ని ఏర్పాట్లతో జాగ్రత్తగా కాపలా కాస్తున్నారని, నర్సన్ని హోటల్లో నుంచి వెంటనే బయటకు తీసుకెళ్లడం అసాధ్యమని గ్రహించాడు. ఇంతలో ఎవరో కృపాల్కి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఎదురు వెళ్లి అతన్ని ప్రతిఘటించేటంతటి సమయం లేదు. అతన్ని కూడా బంధించకపోతే ప్రమాదం. అందుకే లిఫ్ట్ బాయ్ స్థానంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ తల పగలగొట్టి తన మనిషిని ఆ స్థానంలో నిలబెట్టాడు. కృపాల్ రాగానే బంధించాడు.
చివరకు ఎలాగైతేనేం నర్సన్ని తనతో పాటు తీసుకురాగలిగాడు. అతనికి మత్తిచ్చి 6 గంటలు కావస్తున్నది. ఇక ఏ నిమిషంలోనైనా అతనికి స్పృహ రావచ్చు. సరిగ్గా అతనికి తెలివి వచ్చే సమయానికి కొండ అంచు మీద నుంచి ఎత్తి విసరాలి. తెలివి వస్తుండగా తనను బండరాళ్ల మీద దొర్లుతూ దెబ్బలతో గాయాలతో పచ్చడై నరక బాధ అనుభవిస్తూ అంతమవుతాడు. స్పృహ వచ్చినా తనన్ని తాను కాపాడుకోలేకపోతున్నానని, చావు తప్పదని తెలుసుకొని దొర్లుతూ నరాలు ఎముకలు విరిగి విపరీతంగా బాధపడి అంతమవుతాడు నర్సన్. అప్పటికి గాని తమ ఖాన్ సోదరుల గుండెల్లో మండుతున్న పగ చల్లారదు. అక్రమ్ ఖాన్ ఉత్సాహంతో పట్టుదలగా అడుగులు వేస్తున్నాడు. క్షణక్షణానికి తను మోస్తున్న నర్సన్ మరింత బరువెక్కుతున్నాడేమో అనిపిస్తోంది. బాగా ఆయాసం వస్తోంది. అడుగులు తడబడుతున్నాయి. ఎట్టకేలకు కొండ అంచుకు చేరుకున్నాడు. అక్కడ నిలబడి దూరంగా ఉన్న నగరం వైపు చూశాడు. ఆకాశంలో నక్షత్రాల్లా నగర వీధుల్లో వెలుగుతూ ఉన్న విద్యుత్ దీపాలు మెరుస్తున్నాయి. ఒకసారి బలంగా ఊపిరి పీల్చుకొని పరిసరాలు ప్రతిధ్వనించేలా వికటాట్టహాసం చేశాడు. శివమెక్కిన వాడిలా చిందులు తొక్కుతూ, రేయ్ నర్సన్, నేటితో నీ చరిత్ర అంతమవుతోంది. నా పగ చల్లారుతుంది. మా గుండెలు చల్లబడుతున్నాయి. నేటితో నీ జీవితం ఆఖరి. రేయ్ సైతాన్ అని గొంతెత్తి బిగ్గరగా అరుస్తూ తన భుజం మీద ఉన్న నర్సన్ని 2 చేతుల మీదుగా పైకెత్తి పట్టుకొని భయంకర అట్టహాసం చేశాడు. మరుక్షణంలో నర్సన్ శరీరం ఆ కొండ మీద నుంచి కిందకు విసిరివేయాలనుకున్నాడు. ఇదిలా ఉండగా రాజ్దూత్ మోటార్ సైకిల్ వేగంగా దూసుకుపోతున్నది. దాన్ని అధిరోహించిన కృపాల్ మొహం భయంకరంగా ఉన్నది. ఆ సమయంలో అతను ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. తనకు అడ్డు వచ్చే ఎందరినైనా హతమార్చి నర్సన్ని రక్షించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. రాజ్దూత్ వెలుగు రోడ్ల మీద చీకటిని చెల్లాచెదురు చేస్తున్నది. హోటల్ సవేరాలో నుంచి బయటపడ్డ అక్రమ్ ఖాన్ నర్సన్ని ఓ కార్లో తీసుకువెళ్లాడని అక్కడున్నవాళ్లు చెప్పారు. ఆ కార్ నెంబర్ని బట్టి మధ్య మధ్య కనిపించిన వాళ్లని అడుగుతూ ముందుకు సాగుతున్నాడు. ఆలస్యమవుతున్న ప్రతి క్షణం నర్సన్ ప్రాణాలకు ఆపద కలిగిస్తుందని ఆందోళన పడుతున్నాడు. శరీరం కదలకుండా కట్లు తెంచుకోవడం వల్ల మణికట్ల మీద గాయాలు ఏర్పడి రక్తం ధారలుగా ప్రవహిస్తోంది. చేతులకు బ్యాండేజ్ వేసుకునే సమయాన్ని కూడా వృధా చేయడం ఇష్టం లేక అలాగే బయలుదేరాడతను. రక్తం కారి కారడానికి దానికే ఓపిక లేక ఆగిపోయింది. గాయాల మీద ఏర్పడ్డ రక్తం క్రమంగా గడ్డగట్టసాగింది. అరచేతులు మొద్దుబారిపోయాయి. భుజాలు బరువెక్కుతున్నాయి. వెన్నులో నుంచి పోటు ప్రారంభమైంది. కళ్ళు తిరిగి మైకం వచ్చేటట్టున్నది. ఏ క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోవచ్చు. అయినా కృపాల్ ఆగదలుచుకోలేదు. తను పడిపోయేంత వరకు, ఆఖరి క్షణం వరకు ప్రయత్నం మానుకోదలుచుకోలేదు. తను చచ్చిన నర్సన్ని కాపాడుకోవాలన్న ఒకే ఒక ధ్యేయం, పట్టుదల అతన్ని మొండివాణ్ణి చేశాయి. మొఘల్ రాజపురం కొండ దగ్గరకు రాగానే చటుక్కున బ్రేక్ నొక్కి రాజ్దూత్ని ఆపాడు. కృపాల్ నేత్రాలు మెరిశాయి. ఎదురుగా కొండ పక్కన ఆగి ఉన్న కారే నర్సన్ని తీసుకువచ్చిన కారు. అదే కారు. ప్రత్యర్థి పథకం ఏమిటో అర్థమైందతనికి. రాజ్దూత్ మీద కొండ మీదకు వెళ్లవచ్చు కానీ ఆ చప్పుడు విని ప్రత్యర్థి కంగారు పడి నర్సన్కి వెంటనే ప్రమాదం కల్పించే అవకాశమున్నది. కనుక సాధ్యమైనంత నిశ్శబ్దంగా తను కొండ మీదకు వెళ్లడం మంచిది. రాజ్దూత్కి స్టాండ్ వేసి బూట్లు విప్పి పక్కన పడేసి కాలిబాటకు అడ్డం పడి కొండవైపు పరిగెత్తాడు. పెద్ద పెద్ద బండరాళ్ల మీద గెంతుతూ గబగబా పైకి ఎక్కసాగాడు. 5 నిమిషాల్లో కొండ మీదకు చేరుకున్నాడు. ఆయాసం తీర్చుకోవటానికి క్షణమాగి కళ్ళు చిట్లించి చూశాడు. నక్షత్రాల కాంతిలో 100 గజాల దూరంలో కొండ అంచున అస్పష్టంగా కనిపించిన దృశ్యం చూడగానే కృపాల్కి గుండాగినంత పనైంది. క్షణకాలం నోట మాటరాక నవనాడులు స్తంభించి కొయ్యబారిపోయాడు. మరో క్షణంలో నర్సన్ శరీరం ఆ కొండ మీద నుంచి కిందకు విసిరివేయబడుతుంది. అదే క్షణంలో హఠాత్తుగా నర్సన్కి స్పృహ వచ్చింది. కంటికి కనిపించని ఏ భగవంతుడో వెన్నుతట్టి లేపినట్టు చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎదురుగా నక్షత్రాల కాంతి, దూరంగా నగరపు విద్యుత్ దీపాలు, కళ్ల ముందు అఘాతం.
తను గాల్లో తేలుతున్నట్టు గ్రహించగానే పరిస్థితి ఏమిటో ఊహించాడు. క్షణంలో అతని సిక్స్త్ సెన్స్ అమోఘంగా పనిచేసింది. మర్జారే సైతాన్ అని అరుస్తూ అక్రమ్ ఖాన్ తన చేతుల మీద ఉన్న నర్సన్ని కిందకు విసిరివేయబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఉండేలు బిల్లల గబాల్న పైకెగిరి అతని వెనక పడిపోయాడు. ఆ అదురికి అక్రమ్ తూలి బోర్లా పడిపోయాడు. నర్సన్ గబాల్న లేచి అతని కాళ్ళు పట్టుకొని గట్టుమీదకు లాగాడు. ఎప్పుడైతే నర్సన్కి స్పృహ వచ్చిందని, అతను తప్పించుకున్నాడని ఖాన్ గ్రహించాడో అప్పుడే అతనికి చెప్పలేనంత భయం పట్టుకున్నది. నర్సన్ తనన్ని గట్టుమీదకు లాగిన మరుక్షణం కాలితో జాడించి అతని గుండెల మీద తన్నాడు. నర్సన్ బంతిలా పక్కకు దొర్లిపడిపోయాడు. చివాల్న లేచాడు. తప్పించుకుందామనుకున్నావా నర్సన్? ఈరోజు ఆ అల్లా కూడా నిన్ను కాపాడలేడు. మా పగ తీర్చుకుంటాను అని అక్రమ్ ఖాన్ అరుస్తూ డిటెక్టివ్ తల పగలగొట్టడానికి పక్కనే ఉన్న పెద్ద బండరాయి అందుకున్నాడు. ఆ దృశ్యం కృపాల్ చూశాడు. నర్సన్ తనంత తానుగా తప్పించుకోలేడు. ఎటు దొర్లినా అఘాతంలో పడిపోతాడు. ఆ రాయి మీద పడితే అతని తల పచ్చడిగా చితికిపోతుంది. వెంటనే కృపాల్ శరీరంలో తళుక్కున మెరుపు మెరిసినట్టు ఉలిక్కిపడ్డాడు. రాకెట్ వేగంతో ముందుకు దూసుకు వెళ్ళాడు. చెంగున పైకెగిరి 2 కాళ్లతో బలంగా ఖాన్ గుండెల మీద తన్నాడు. అంతే, అక్రమ్ చేతిలో రాయితో పాటు అతను వెల్లకిల్లా వెనక్కి పడిపోయాడు లోయలోకి. కెవ్వున అరుపు వినిపించింది. నర్సన్ గభాల్న లేచాడు. అతన్ని చంపేశావా అని అరుస్తూ ఒక్క అంగలో ముందుకు వచ్చాడు. వాడు అక్రమ్ ఖాన్, కాసిం ఖాన్ బ్రదర్. మిమ్మల్ని చంపేయడానికి అని కృపాల్ రొప్పుతున్నాడు. గొంతులో నుంచి మాట పెగళ్డం లేదు. నర్సన్ వెళ్లి కిందకి తొంగి చూశాడు. బండరాళ్ల మీద దొర్లిన అక్రమ్ ఖాన్ కొండరాళ్లకు అడ్డం పడి పడుతూ లేస్తూ కిందకు పరిగెత్తుతున్నాడు. వెంబడించినా అతన్ని పట్టుకోవడం అసాధ్యమని గ్రహించి నిట్టూరుస్తూ వెనక్కు తిరిగాడు నర్సన్. మీ ప్రాణం తీయడానికి వాడిప్పుడు 4 చంపాడు. క్షణం ఆలస్యమైతే మిమ్మల్ని కూడా అంతం చేసేవాడు. అలాంటి రాక్షసుణ్ణి, మీ మీద పగబట్టిన ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో అని కృపాల్ చెప్పబోతూ ఉండగా, అందుకని ప్రాణాలు తీస్తావా? అది మన వృత్తి కాదు కృపాల్. వాడు రాక్షసుడైనా నికృష్టుడైనా ప్రాణాలు తీసే అధికారం మనకు లేదు. పట్టుకొని అధికారులకు అప్పగించడమే మన బాధ్యత. అండర్స్టాండ్ అని నర్సన్ గద్దించాడు. సారీ సార్, మిమ్మల్ని అంతం చేయబోయాడన్న ఆవేశంతో అని కృపాల్ మాట పూర్తి చేయలేక తల వంచుకున్నాడు. నర్సన్ అతని వైపు వాత్సల్యంగా చూశాడు. కృపాల్, నీ ప్రాణానికి తెగించి నన్ను రక్షించావు. నీకు నా కృతజ్ఞత ఎలా చెప్పను? ఏది ఇలారా అంటూ నర్సన్ 2 చేతులు చాచి తన అసిస్టెంట్ని కౌగిలించుకున్నాడు. దట్స్ మై డ్యూటీ సార్ అని కృపాల్ ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు. నర్సన్ అతని వీపు మీద తట్టి, మై బాయ్, ఇంతకాలం అజ్ఞాతంగా ఉన్న ఖాన్ సోదరులు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. వాళ్లను సజీవంగా పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించాలి. అది మన ఇద్దరి బాధ్యత. నువ్వు లేనిదే నేనూ లేను. మనిద్దరం కలిసి ప్రజలకు ఈ రాక్షసుల నుంచి ప్రమాదం రాకుండా తప్పించాలి. ఈ క్షణం మొదలు మనిద్దరి ముఖ్య కర్తవ్యం అదే. అండర్స్టాండ్ అంటూ నర్సన్ అసిస్టెంట్ వీపు నిమిరాడు. కృపాల్ హృదయం పారవస్యంతో పులకరించింది. ఇంతటితో పగ అనే కథ సమాప్తం.